అందరి స్థితిగతులు ఎరిగి ఏ పరిస్థితినైనా మార్చగలిగిన యేసును మరచి నిరాశతో జీవితాలు చాలించాలనుకోవడం ఎంత అవివేకం. ఈ శుభవార్త తెలియునా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా? నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియునా? నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా? ఈ శుభవార్త తెలియునా? నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చిన, నీ స్వంత జనులేని ఆశల మేడలు అన్నీయు కూల్చిన, నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చిన, నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నీయు కూల్చిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలియునా? నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా? నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే దక్కినా, నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా, నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే దక్కినా, నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల
మోసగారుల చేతికే చిక్కిన ఉద్యోగమే ఓడినా వ్యాపారంలో ఓడినా ఉద్యోగమే ఓడినా వ్యాపారంలో ఓడినా నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలియనా నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా ఈ శుభవార్త తెలియనా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియనా నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియనా దావీదువలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను అన్న మీరు అటు వెళ్ళండి వాళ్ళు తర్వాత అడ్జస్ట్ అవుతారు ఇప్పుడు రండి ఎక్కడికి వస్తారు రండి రావాలి ఇటు రండి అమ్మా దేవుడు దేవుడు యేసే దేవుడు నా దేవుడు 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 యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు సిప్పరమ్మ పాడవన్నా ಕುಸೆಲೆ ಕಬುರು ಮೀನಾಟೆ ವತ್ತೆ ಎಸಯ್ಯ ಮಾಟ ಮೀಲೋನು ಅತ್ತೆ ಕುಸೆಲೆ ಕಬುರು ಮೀನಾಟೆ ವತ್ತೆ ಎಸಯ್ಯ ಮಾಟ ಮೀನಾಟೆ ವತ್ತೆ ಮೆಟ್ಟ ದಾಟಿ ಗೊಟ್ಟ ದಾಟಿ ಮೀಲೋನು ಅತ್ತೆ ಮೆಟ್ಟ ದಾಟಿ ಗೊಟ್ಟ ದಾಟಿ ಮೀಲೋನು ಅತ್ತೆ ರೇ ರೇ ಲಯ್ಯೋ ರೇ ಲಾ ರೇ ಲಾ ರೇ ರೇ ಲಯ್ಯೋ ರೇ ಲ ರೇ ರೇ ಲಾ అవ్వాలో రే ఈ కబురు క్యాంజాటి అయ్యాలో రే ఈ కబురు క్యాంజాటి అవ్వాలో రే ఈ కబురు క్యాన్సీన మీ బ్రతుకు మారితే ఈ కబురు క్యాన్సీర్ మీ బ్రతుకు మారితే రే రే లయ్యా రే లా రే లా రే రే లయ్యా రే లా రే రే లా రే రే లయ్యా రే లా రే లా రే రే రక్షణ దొరికితే
అకలో రే వరటి యేసుదేసి నమ్మటి అనలో రే వరటి అకలో రే వరటి యేసుదేసి నమ్మటి యేసు దేవుడు నమ్మకమైన వడే యేసు దేవుడు అతని లేని వడే యేసు దేవుడు నమ్మకమైన వడే యేసు దేవుడు అతని లేని వడే యేసు దేవుడు మార్పు ఇల్లవరు యేసు దేవుడు మార్పు ఇల్లవరు అనలో రే వరటి అకలో రే వరటి యేసుదేసి నమ్మటి అనలో రే వరటి అకలో రే వరటి యేసుదేసి నమ్మటి రెల రెల రె రెల 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 రె రెల రెల రె రెల 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 రె రెల 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 రె రెల రెల రె రెల తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించేదా యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే ఆదరము ఆదరణ ఆయనలో ఆదరము ఆదరణ ఆయనలో నడిపించున నావా, నడి సంగమున దేవా. నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నా జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుము లోతులకు. నా ఆత్మ విరబోయా, నా దీక్ష ఫలింపా. నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము. ఏసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినాను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు వాటినా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాన్ శక్తులు లయం లయము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము
శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను నా దాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా నా దాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా నా కేడము కోట నీవే నా కేడెము కోట నీవే నా రక్షణ శృంగమా నా తాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా మన ప్రభువే మహాదేవుండు ఘన మాహాత్యము గల రాజు భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను మన యేసు రాజు వచ్చును పరిశుద్ధులంచేయు మనలను మన యేసు రాజు వచ్చును పరిశుద్ధులను చేయు మనలను నూతన గీతము పాడిదము నా ప్రియుడే సునిలో నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునిలో యేసునా మంచి కాపరి యేసునా గొప్ప కాపరి యేసెనా ప్రధాన కాపరి యేసెనా ఆత్మ కాపరి యేసె నన్ను కొన్న కాపరి యేసెనాలో ఉన్న కాపరి యేసెనా కొన్న కాపరి యేసెనాలో ఉన్న కాపరి యెహోవా నా కాపరి నాకు
నీళ్ళ మీద ఆహారం వేయండి, కొన్ని రోజుల తర్వాత చూడమన్నారు. నీళ్ళ మీద ఆహారం కనపడదు, కానీ మీ లేఖన ప్రసంగ గ్రంథంలో మీరు ఇలా చెప్తున్నారు, ఒక రోజు కనపడుతుందని. అవును ఆయన, ఒక రోజు ఉంటుంది, ఆ రోజు చూస్తాం ఫలం. కనుక ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరి మేము వచ్చాం, కానీ గ్రామంలో ఎవరు లేరని విన్నాం. కొద్దిమంది ఉన్నారు, వాడిని బట్టి కూడా మీకు వందనాలు దేవా. మరి సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. కొద్దిమందికి మందులు ఇవ్వాలనుకున్నాం, బట్టలు ఇవ్వాలనుకున్నాం. చాలా పిల్లలు అందరూ కూడా చాలా కష్టపడి తీసుకొచ్చారు, కానీ ఎవరూ లేరు. కొంత నిరాశ ఉంది, కానీ నిరాశలో కూడా గొప్ప జైలు వస్తారని నమ్మి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. చిన్నపిల్లలు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, సంతోషంగా నడిపించారు. ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా మీరు అధ్యక్షులుగా ఉండి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో అతి వినయంతో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా బయట చెప్పి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసు ప్రభువారు నన్ను పిలుస్తూ ఉన్నారు. బూదిగంత నివాసులారా, యేసు వైపు చూసి రక్షణ పొందండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అమ్మలోరికి మీ అవ్వలోరందరూ కూడా మీ దగ్గర తీసుకొని వచ్చాం. ఏంటి ఆ మంచి విషయం అంటే, మనం అందరం కూడా ఒకనొకరు చనిపోతాం. చనిపోయిన తర్వాత మరొక జీవితం అంటూ ఉంది. అది చాలా అమూల్యమైన జీవితం, చాలా సంతోషకరమైన జీవితం. యుగ యుగాలు చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుతాం, చాలా సంవత్సరాలు బ్రతుకుతాం, చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటాం. శ్రమ ఉండదు, బాధ ఉండదు, రోగం ఉండదు, కన్నీరు ఉండదు. అదే లోకం అంటే ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే ఆ మార్గం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఏమిటి ఆ మార్గం అంటే, యేసు ప్రభు అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని యేసు ప్రభు దేవుడని మనం నోటితో ఒప్పుకోగలిగితే, ఆయన్ని ప్రభువా నా హృదయంలోకి రండి అని పిలిస్తే మన హృదయంలోకి వస్తాడు, మన ఇంట్లోకి వస్తాడు, మన జీవితంలోకి వస్తాడు. ఆయనే మనతో ఉంటే మనకి దిగులేమి ఉండదు. ఆయనే మనతో ఉంటే రోగమేమీ ఉండదు. రోగం వచ్చినా బాగు చేస్తాడు, దిగులొచ్చినా తొలగిస్తాడు. ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తప్పకుండా మనకి సంతోషాన్ని, ఈ భూమి మీద సమాధానాన్ని ఇస్తాడు. అది ఎలా దొరుకుద్ది అని అంటే, ఏం లేదు, మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ కొండల మధ్యలో మీరు ఉంటున్నారు, కానీ ఇక్కడే ఒక్క మాట, ఆయన ఎవరు అంటే దేవుడు. ఎటువంటి దేవుడు అంటే మన పాపాలన్నీ క్షమించే దేవుడు. ఎటువంటి దేవుడు అంటే మాట్లాడే దేవుడు. ఎటువంటి దేవుడు అంటే ఆయన మనతో నడుస్తూ వస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మనతోనే ఉంటాడు. ఆయన మనం ఎక్కడుంటే ఎక్కడే ఉంటాడు. ఆయన కానీ మన హృదయంలోకి కానీ మనం పిలిస్తే ఆయన వస్తాడు. మనకేం అవసరమో ఆయన తెలుసుకుంటాడు. మన అక్కర అవసరత తీరుస్తాడు. మనకు మోక్షాన్ని ఇస్తాడు. మేమందరం కూడా అదే ఆ దేవుని నమ్ముకున్నాం.
ఆ దేవుడు మా జీవితాలు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నెన్నో మేలు చేశాడు. ఆయన మమ్మల్ని లోకంలో నుండి, పాపములో నుండి విడిపించి మమ్మల్ని ఇంత మంచిగా ఉంచి మాకు చెప్పిన మాట ఏమిటంటే, మీరు వెళ్ళండి, గుట్టల మధ్యలో ఉన్నవాళ్ళు, కొండల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి దేవుడి గురించి తెలియదు, మీరు వెళ్ళి దేవుడి గురించి చెప్పండి అన్నాడు ఆయన. అందుకోసం మేము ఆయన గురించి చెప్పడానికి వచ్చాం. అంతేకాదు ఊరకనే మేము రాలా. ఒకవేళ ఎవరైనా ఊళ్ళో బాగలేకపోతే మీకు మందులు ఇవ్వాలని, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలని, ఈ రకంగా పిల్లలకు కూడా బొమ్మలు, ఆడుకునే బొమ్మలు ఇవ్వాలని, పిల్లలకు కూడా మేము వచ్చినప్పుడు ఏదో కొద్దిగా తినుబండరాలు ఇవ్వాలని, ఇవన్నీ తీసుకొని వచ్చింది దేనికంటే మేము వీటన్నిటికి మించి యేసయ్యను మీకు తెలియజేయాలని. ఆయన ద్వారా మోక్షం ఉంది, ఆయనే మనని పాపం నుండి విడిపించగలడు, ఆయనే మనకు నిత్య జీవం ఇవ్వగలడు, అంటే ఆ మోక్షం ఇవ్వగలడు, అంటే స్వర్గం ఇవ్వగలడు. అందుకోసం ఎంతమంది మరి మాకు వాస్తవానికి ఈ కొండలు ఎప్పుడు ఎంత దూరం ఎక్కల సుదీర్ఘంగా అయినా సరే బావలు చాలామంది కూర్చొని కూడా ఎక్కువచ్చారు. అందులో నేను కూడా ఒకరిని. కారణం ఏంటంటే మీకు మంచి శుభవార్త చెప్పాలి, యేసయ్య గురించి చెప్పాలని మేము వచ్చాం. కాబట్టి ఆ యేసు దేవుణ్ణి మీరు తెలుసుకుంటే మీ జీవితం సంతోషంగా ఉంటుంది, మీ జీవితంలో వెలుగు ఉంటుంది, మీ జీవితంలో మోక్షం దొరుకుద్ది. అందుకోసం మేము వచ్చాం. కాబట్టి ఇంకెవరైనా మా ఈ శబ్ద తరంగం ద్వారా ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇక్కడికి రండి, మీకోసం ప్రార్థన చేస్తారు. ఎవరైనా బాగులేనంటూ తీసుకురండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. డాక్టర్ గారు వచ్చారు, వాళ్ళకి మందులు ఇస్తారు. కాబట్టి వచ్చి మందులు తీసుకొని మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశపడుతున్నాం. ఓకే. ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా, మతమైనా, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైనా, మతమైనా, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఆస్తి పాస్తులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వరు. నీవెవరైనా, నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. నీవెవరైనా, నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. చాలా మంచిగా ఉన్నాయి అన్ని. ఇంటికి చుట్టాలుగా రాలేదు, ఈ ఊరంతటికి చుట్టాలుగా వచ్చాను నేను. చుట్టాలుగా వస్తూ ఏం తీసుకొచ్చాను తెలుసా? మీకోసం, పిల్లల కోసం బొమ్మలు తీసుకొచ్చాం, బట్టలు తీసుకొచ్చాం, డాక్టర్ గారిని తీసుకొచ్చాం, మందులు తీసుకొచ్చాం. ఇవన్నీ ఎందుకు తెచ్చామంటే మనల్ని అందరినీ ప్రేమించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. మీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడా? మీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడా? ఏం తీసుకొస్తాడు మీకోసం? ఏమైనా పట్టుకొస్తాడు కదా. అలాగే మనల్ని అందరినీ ప్రేమించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే యేసుక్రీస్తు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే నీ దగ్గరకు వచ్చి నువ్వున్న స్థితిలో నిన్ను చూసి, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు పరలోకానికి నాతోటి రావాలి, నా దగ్గరకు రావాలంటే ముందు నువ్వు నా బిడ్డగా మార్చబడాలి, అందుకోసం నేను నీ కొరకు ఒక పని చేస్తున్నానని చెప్పాడు. చెప్పి ఆయన ఏం చేశాడంటే తన రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఎందుకు కార్చాడంటే మనం ఇప్పుడు ఎవరికైనా పెళ్లి చేస్తున్నాం అనుకోండి, ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, పెళ్లి కూతుర్ని అట్నే తీసుకెళ్ళి చూపిస్తాం. పెళ్లి చేసేటప్పుడు ఏం చేస్తాం? అమ్మాయిని రెడీ చేస్తాం, అబ్బాయిని రెడీ చేస్తాం. ఇద్దరు చూడగానే వీళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనేటట్లుగా రెడీ చేస్తారు. కాబట్టి అప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా ఇది పెళ్ళి అని అర్థమైంది కదా. అలాగే ఇప్పుడు దేవుని దగ్గరకు రావాలంటే, యేసయ్య దగ్గరకు రావాలంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్న ఒక మందు మనం తీసుకోవాలి.
ఏంటిది ఆ మందు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తాన్ని కార్చాడు. ఎందుకు రక్తం కార్చాడంటే మన మీద పాపము అనే ఒక తెగులు ఏలుబడి చేస్తూ ఉంది. ఏంటి పాపం అంటే తోటి మనిషిని ద్వేషించటం పాపం, తోటి మనిషిని తిట్టడం పాపం, వాళ్ళకున్నదని మనకు లేదని వాళ్ళ మీద అసూయ పెట్టుకోవటం పాపం. ఇవన్నీ తీసివేసి నిన్ను నా బిడ్డగా చేసుకోవాలని యేసయ్య అనుకున్నాడు. అందుకోసం ఏం చేశాడంటే మనలో ఉన్న ఈ చెడ్డ స్వభావం అంతా తీసివేసి మనకి యేసయ్య స్వభావం ఇవ్వడానికి ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడంటే మమ్మల్ని శుభ్రం చేశాడు. ఆయన రక్తంతో మమ్మల్ని కడిగాడు. కడిగి మాకేం చెప్పాడంటే మీరు కూడా వెళ్ళి అనేక మందికి నా గురించి చెప్పండి అన్నాడు. అసలు ఇక్కడికి రావడానికి మాకు 4 గంటల 5 గంటల ప్రయాణం పట్టింది గుట్టలెక్కి రావడానికి. కానీ మీకు ఆ యేసయ్యని చెప్పటం కోసం, ఆ యేసయ్య గొప్పోడు, ఆయన దగ్గరకు వస్తే మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్తామని చెప్పడం కోసం వస్తూ మీకోసం చుట్టాలుగా మీ దగ్గరకు వస్తూ మీకు కావలసినవి తీసుకుని వచ్చాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఉత్తిగా రాలేదు, మిమ్మల్ని రక్షించి నాతో పాటు పరలోకానికి తీసుకువెళ్ళటానికి నేనే రక్తంగా మారి మీ దగ్గరకు వచ్చానని చెప్పాడు. కాబట్టి ఆయన ప్రేమను మీ దగ్గరకు తీసుకుని వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారిని తలుచుకోండి, ఆయన గురించి మీరు ప్రార్థన చేయండి. యేసయ్య నువ్వు గొప్పోడు అంట కదా, నాకు అనారోగ్యం వస్తే, జ్వరం వస్తే, లేకపోతే బాధలు వస్తే ఆ బాధల నుంచి విడిపించండి అని మీరు ఏ సమయంలోనైనా యేసయ్యని పిలిస్తే ఆయన మీకు దగ్గరగా వస్తాడు, మీ రోగాన్ని తీసివేస్తాడు, మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలా యేసుక్రీస్తు ప్రభువారిని తలుచుకుంటూ ఆయన బిడ్డలుగా మీరు మారితే ఆయన తన పరలోక రాజ్యంలో మీకు కూడా చోటిస్తాడని జ్ఞాపకం చేస్తూ యేసునామములో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అక్కడ డాక్టర్ గారు బీపీ ఉందని బాగా బీపీ టాబ్లెట్లు ఇవ్వను, బలం టాబ్లెట్లు ఇస్తా. మీ నీరసం ఉందా, ఎక్కువ ఉందా, నొప్పులు ఉన్నాయా, కాలు నొప్పులు? రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేళ్ల పరిశుద్ధులకు విందు, పిల్లలు అందరూ ఎవరు వెళ్ళొద్దు, మీ అందరికి కోసం బొమ్మలు ఉన్నాయి. ఏమున్నాయి? బొమ్మలు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ ఉన్నాయి. ఓకేనా అమ్మ? మీ అందరికీ అమ్మాయి మీరు అందరికి వస్తారు చూడండి, మీ అందరికీ వందనాలు. వందనాలు చెప్తారు, మీరు చెప్పరా?
తెలవదు. నమస్తే అది కూడా తెలియదు. ఓకే ఓకే పర్లేదు. ఇప్పుడు ఈ అడవిలో ఇది అడవేనా? అది కూడా మాట్లాడరు. సరే, ఇది అడవి, ఇది దట్టమైన అడవి. ఈ అడవిలో నైట్ టైము ఒకవేళ మీ చేతిలో ఒకటి ఉంటే మీరు దారి ఈజీగా మీ ఇంటికి వచ్చేయచ్చు, లేకపోతే దారిని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది మీ చేతిలో ఏంటిది చెప్పరు. ఓకేనా? మీ చేతిలో ఏది ఈజీగా ఉంటే మన ఇంటికి దారి త్వరగా వస్తాం, మన ఇంటికి ఆ చేతి పట్టుకుని ఈజీగా ఇంటికి వచ్చేస్తాం. అది ఏంటంటే టార్చ్ లైట్. అంటే వెలుతురు చూపిస్తుంది టార్చ్ లైట్. ఎక్కడికి? మీ ఇంటికి కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడ కానీ వెళ్ళాలంటే మీ చేతిలో ఈ దట్టమైన చీకటిలో మీ చేతిలో ఒక్కటి ఉంటే ధైర్యంగా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదేంటిదంటే టార్చ్ లైట్. అదేవిధంగా ఈ భూలోకంలో మన కష్టాలు కానీ ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ మీ హృదయంలో గనక ఒక్కళ్ళుంటే ఆ టార్చ్ లైట్ మీ ఇంటికి ఎలా దారి చూపిస్తుందో ఆ పరలోక రాజ్యానికి దేవుడు దారిగా చూపిస్తాడు. హల్లెలూయా. మీ హృదయంలో దేవుడుంటే చాలు, దేవుడుంటే చాలు. ఒక మంచి టార్చ్ లైట్ లాగా ఏ దారిని వెళ్ళాలి, ఏ దారిని మీరు వెళ్తే మీకు బాగుంటారు అనేది ఆ హృదయంలో మీరు యేసు ప్రభు వారిని తెలుసుకుంటే చాలు. ఇలాగా మేము వచ్చి వెళ్ళిపోతాం, కానీ నెక్స్ట్ రోజు ఏంటనేది మీకు తెలియదు. సేమ్ ఇదే సిచ్యువేషన్ బైబిల్లో ఒక కాలంలో జరిగింది. నోవాహు గారు ఇలాగా మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తుంటే వాళ్ళకు కూడా మాకు తెలియదు, అదంతా వృధా, అదంతా ఉట్టిదే, మేము ఎన్నడూ చూడలేదు, అసలు వర్షం అంటే మాకు తెలియదు, మేము ఓడ ఎక్కమని అన్నారు. అయితే దేవుడు ఆ ఓడకి వాటర్ ఇచ్చేశాడు, వాన పడుతుంది. కానీ చాలా మంది అరే మాకు చెప్పాడు కానీ మేము ఎక్కలేదే అనుకొని ఆ కాలంలో కూడా చాలా మంది దేవుడు మాటలు వినకుండా ఉన్నారు. సో మీరు కూడా వింటున్నారు, కానీ ఇది మాకు సంబంధించి కాదు, ఆ పరలోక రాజ్యం మాకు తెలియదు, ఈ దేవుడు ఎవరో అనుకుంటున్నారు. కానీ ఒకానొక రోజు ఉందండి, మీరందరూ మేమందరూ ఆయన చూస్తాం. మేము ఎలా విశ్వసించి దేవుడి వైపు అడుగులు వేసామో మీరు కూడా అలాగే విశ్వసించి దేవుడి వైపు అడుగులేస్తే గనక ఆ ఓడలో నోవాహు గారి కుటుంబం ఎలాగుందో మనందరి కుటుంబాలు దేవుడి యొక్క రక్షణలో ఉంటాయి. హల్లెలూయా. చూడండి, ఇది మళ్ళీ మేము వస్తామో రామో మాకు తెలియదు, రేపు మీరు ఉంటారో మాకు తెలియదు. ఈ ఇయర్లో ఒక్కరోజు మీ సువార్త చేద్దామని అనుకుంటే దేవుడు 4 గంటల కాళ్ళ నడకతో మేము ఇక్కడ మమ్మల్ని అందరినీ దేవుడు పంపించాడు. ఎందుకో అది మీకు తెలియాలి, మీ హృదయం తెలియాలి. దేవుడు ఉన్నాడు, చెట్టు కాదండి, ఒక రాయి కాదు, ఒక రప్ప కాదు, కానీ దేవుడు ఆకాశం నుంచి మనల్ని చూస్తున్నాడు. దయచేసి గమనించండి, యేసు ప్రభు వారి గురించి తెలుసుకోండి. ఏమక్కర్లేదు, కళ్ళు మూసుకొని యేసయ్యా నువ్వు ఎవరో నాకు తెలియదు, ఒక్కసారి నాకు నీవంటే నాకు రుచి చూడాలని ఉంది, నీవెవరో అంటే నాకు తెలియాలని ఉంది అని కన్నులు మూసుకొని గనక మీరు యేసయ్యని గనక మీ హృదయంలో ఆహ్వానిస్తే మీకు ఆ దేవుడు తప్పగా తోడే ఉంటాడు. మీ హృదయంలో బాధలు ఏదున్నా ఆయన తీరుస్తాడు. ముఖ్యమైనది మనకున్నది భారము, పాపభారం. అది మీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చెప్పాడు ఏంటంటే నీతిమంతుడు ఒక్కడూ లేడని సెలవిచ్చాడు. సో మనము తెలిసి తెలియక పాపం చేస్తూ ఉంటున్నాం, కానీ దేవుడు మన పాపాలు క్షమించి అమ్మ పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్తాడు. ఆ పరలోక రాజ్యము మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ మేమందరం నమ్ముతున్నాం. దేవుడు నమ్మమన్నాడు, మిమ్మల్ని కూడా నమ్మమంటున్నారు. దయచేసి నమ్మితే మీరు కూడా ఆ వరాన్ని పొందుతారు. నా మాటలు మీరు గ్రహిస్తున్నారని తెలుసు, కానీ అంగీకరించడానికి మనస్సాక్షి ఒప్పుకోవట్లేదని నాకు కూడా తెలుసు, ఆ దేవాతి దేవునికి కూడా తెలుసు. కానీ దేవుడు తలుచుకుంటున్నాడు, మీరు తన బిడ్డలు, ఆయన త్రోసివేయడు, ఎన్నడు ఆయన త్రోసివేయడు. మీరెవరు ఆయన తెలియనట్టు ఉండడు. మాకు కూడా మీరు తెలుసు, మీరంటే మాకు చాలా ప్రాణం, ఇష్టము. అందుకనే మీకోసం బట్టలు, మెడిసిన్, అలాగే చిన్నపిల్లల కోసము వాళ్ళకి ఆడుకునే బొమ్మలు కూడా తెచ్చాం. మేము కేవలం మనుషులమే, కానీ దేవుడు అంతకంటే గొప్పటి మీకు ఇస్తున్నాడు. ఈరోజు మీరు ఆయన్ని తెలుసుకుంటున్నారు, నేను విశ్వసిస్తున్నాను. ప్రార్థన చేస్తాం, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి, ఇది ఒక్కడని కళ్ళు మూసుకోండి. మాటలు విన్నారు కదా, ఇది ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఇంకెప్పుడు కళ్ళు మూసుకోవద్దు, ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఎవరైతే విన్నారో మీరందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే చాలు, మీరు ప్రార్థనలో ఏకీపించమని పర్లేదు.
కళ్ళు మూసుకున్నారంటే దేవుడి మాట విన్నట్టే. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ బిడ్డలకి నాయన ఏది మంచి ఏది చెడు అని తెలియకపోవచ్చు తండ్రి. మీరున్నారు ఏసే, ఇంత దూరం మమ్మల్ని ఇక్కడ పంపించారంటే మీ కార్యం ఉంది, మేము నమ్ముతున్నాం తండ్రి. నాయన వీళ్ళ హృదయాల్లో ఒక్కరికైనా యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవటానికి, ఆయన ఎవరో అని తెలుసుకోవడానికి ఎవరికైనా నాయన మీరు పుట్టించమని వాళ్ళ హృదయంలో మిమ్మల్ని వేడుకుంటున్నాం. వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వండి. వాళ్ళ పిల్లలు చూస్తుంటే మాకే జాలేస్తుంది. చదువు లేదు నాయన, ఎట్లా బతకాలో మాకు వాళ్ళకి తెలియకపోవచ్చు తండ్రి. తండ్రి, ఈ గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు మంచి వృద్ధిలో నేను వెతకడానికి నేను సహాయం మీరు దయచేయండి. నేను ఇక్కడ మీ చిత్తమైతే మీ సేవకులు అనేక మంది రావడానికి సహాయం మీరు దయచేయండి. ఈ సంవత్సరము ఇక్కడికి నేను మమ్మల్ని పంపించినందుకు నేను మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ. మాకున్న ఏ నొప్పులను మీరు తగ్గిస్తారు తండ్రి. వీళ్ళకున్న నొప్పిని మాత్రం ఎవరు తగ్గించలేరు తండ్రి. ఆ నొప్పి దేవుడు అంటే ఎవరో తెలియక ఉన్నారు తండ్రి. ఏసయ్యా, నిజమైన దేవుడి వైపు తిరగడానికి సహాయం మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మీరు ఆకర్షిస్తేనే వీళ్ళు మీ వైపు తిరుగుతారు తండ్రి. మీరు ఆకర్షించండి నైనా. ఈ రాత్రి నైనా వాళ్ళ కళలో కానీ నైనా వాళ్ళ ఎక్కడైనా కానీ వాళ్ళు ఎక్కడున్నా సరే మీరు వాళ్ళతో మాట్లాడమని వేడుకుంటూ ప్రభువా. ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు తండ్రి. నేను వీళ్ళలో ఎవ్వరూ నశించిపోకుండా నేను మీరే నైనా కాపాడుతూ రమ్మని వేడుకుంటూ నైనా ఈ గ్రామాన్ని అయినా మీరే నైనా దీవించండి. ఇంకా చాలా మంది నైనా ఈరోజు మిస్ అయిపోయారు. ఆ రోజు నోవాకాల్లో చాలా మంది మిస్ అయిపోయారు, కానీ అందరు చనిపోయారు తండ్రి. వీళ్ళు నలుగురునైనా ఏసా ఇక్కడ 10 మంది అయినా నాయన బతకటానికినైనా, రక్షణలోనైనా ఎదగటానికినైనా, ఏసా పరలోక రాజ్యాన్ని రావటానికినైనా ఒక్కరికైనా అవకాశం మీరు దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న పెద్ద మీ స్థలంలో చేర్చుకోమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు యెహోవన కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు, నూనెతో నా తలను అభిషేకము చేయున్, నా హృదయము నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయున్, నా హృదయము నిండి పొర్లుచున్నది. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతుము. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకిక ఆశలు లేవను కొనగా, నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నలు దిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను
నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. నీ సాగిద యేసునితో నా జీవిత కాలమంతా సాగేద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమును చేరగానే వెళ్ళేదా పరమును చేరగానే వెళ్ళేదా హానోకు వలె సాగేదా నేడో రేపో నా ప్రియుడేసో మేఘాల మీదకే తెంచును నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు మహిస్థలమునకు తెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు మహిస్థలమునకు తెంచును మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి చాలా దూరం మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళడానికి లేదు మొత్తం అడ్డం దారి ఇక్కడ చూస్తే మొత్తం రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఆ పైకి ఎక్కి మళ్ళీ అటు సైడు 2-3 కొండలు దిగాలి వచ్చేటప్పుడు 3-4 గంటలు పడింది వెళ్ళేటప్పుడు 2 గంటలు పట్టచ్చు కొండ అక్కడున్న ఇల్లు